అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిర్యాల నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం తెలియచేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీన్నే ఓషో రజనీష్ మనకి అందివ్వటం జరిగింది. ఇది పార్వతీమాత అడిగిన ప్రశ్నలకు శివుడు చెప్పినటువంటి సమాధానాలు. మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి విషయాలను చాలా క్లుప్తంగా ఒక్కసారి గుర్తు చేసుకుని ఈరోజు మరొక ప్రశ్నకి సమాధానాన్ని మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రాన్ని చెప్పుకున్నాం. ఒక సూదిని తీసుకుని ఆ సూదిని నీ శరీర భాగంలోకి సుతారంగా గుచ్చుతూ దానిలోకి ప్రవేశించండి అని చెప్పుకున్నాం. అలా ప్రవేశించినప్పుడు నీవు వేరు, శరీరం వేరు అనేటువంటి భావన నీకు కలిగినప్పుడు నీవు ఆత్మస్థితిలోకి చేరుకుంటావు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. నిన్ననే మనం ఇంకొక సూత్రాన్ని ప్రారంభించుకున్నాం. ఆ సూత్రాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఒకసారి గుర్తు చేసుకుని దానిలోకి మనం మరిన్ని విషయాలను తెలుసుకుందాం. విశ్వ చైతన్యాన్ని, సమాధిని కేంద్రీకరణం అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? ఇది మొదటి ప్రశ్న. ఒకవేళ జ్ఞానోదయం లేదా సమాధి అంటే పూర్ణ చైతన్యం, విశ్వ చైతన్యం, అంతటా వ్యాపించే చేతనత్వం అని అర్థం. అయితే అప్పుడు ఈ విశ్వ చైతన్యం స్థితిని కేంద్రీకరణం అని పిలవటం అతి వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే కేంద్రీకరణం అనే పదం ఏదో బిందుత్వ భావాన్ని మాత్రమే కలిగిస్తోంది. మరి విశ్వ చైతన్యం లేదా సమాధి ఎందుకని కేంద్రీకరణం అని పిలువబడుతోంది? ఇది ప్రశ్న. ఇందులో మనం నిన్న కొన్ని విషయాలను మనం చెప్పుకుని ఉన్నాం. కేంద్రీకరణం అంటే మనం చెప్పుకున్నాం అంటే కేంద్రాలు చాలా ఉంటాయి మన శరీరంలో, కానీ కేంద్రీకరణం అనేది ఒక్కచోటే జరుగుతుంది. అప్పుడే ఆ చైతన్య స్థితికి లేదా పూర్ణ చైతన్య స్థితికి, ఆ విశ్వ చైతన్య స్థితికి మనం చేరుకుంటామని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. కేంద్రీకరణం అనేది ఒక మార్గం, ఒక పద్ధతి. అది గమ్యం కాదు, అది ఫలితం కూడా కాదు. ఇక దీని గురించి మనం జాకబ్ బోహమ్ అనే వ్యక్తి రెండు విధాలుగా వర్ణించాడు. అది ఏంటి అంటే ఆ కేంద్రం అనేది శరీరంలో అణువణువులోనూ ఉండవచ్చు. లేదా కేంద్రం ఎక్కడైనా
ఉండకపోవచ్చు. ఈ 112 పద్ధతులు కూడా కేంద్రీకరణం అవ్వటానికి ఇవ్వబడినటువంటి పద్ధతులు. అది నిన్న మనం ఇక్కడి వరకు మనం చెప్పుకుని ఉన్నాం. ఇప్పుడు మనం ఈ ప్రశ్నకి మరిన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. మనల్ని మనం ఒక బిందువు దగ్గర కూడగట్టుకోవాలి. అది కేంద్రీకరణం. అంటే మన శరీరంలో కోటానుకోట్ల అణువులు ఉన్నాయి. ఈ కోటానుకోట్ల అణువుల్లో నువ్వు ఎక్కడైనా నీ కేంద్రాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఒక్కొక్క బిందువు దగ్గర ఒక్కొక్క చోట అది విడివిడిగా మీ శరీర భాగాల్లో ఉంది. ఆ శరీర భాగాల్లో ఉన్నప్పుడు అది ఆ ఒక్కొక్క చోటు నుంచి మీ శక్తి, మీ చైతన్యము బయటికి వెళ్ళిపోతూ వస్తుంది. ఆ బయటికి వెళ్ళిపోతూ వస్తూ ఉన్నప్పుడు మీరు నిర్వీర్యమైపోతారు. అట్లా కాకుండా ఆ శక్తి అంతా కూడా ఒక్క బిందువు దగ్గర గనక చేరితే, అంటే అది ఆధ్యాత్మిక అణువుగా గనక అయితే, అప్పుడు ఆ బిందువు దగ్గర విస్ఫోటనం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఒక ప్రాపంచికమైనటువంటి విషయాన్ని కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ఒక ఉదాహరణని తీసుకుందాం. ఒక వస్తువు మీరు కొనుక్కోవాలని అనుకున్నారు. ఓకే, ఒక రిఫ్రిజిరేటర్ అనుకుందాం. ఓకే, అది తీసుకోవాలని అనుకున్నప్పుడు మీకు ఒక 50,000 అవుతుంది అనుకోండి. ఆ 50,000 అయినప్పుడు మీ దగ్గర ఒక చోట 1,000 రూపాయలు, ఇంకో చోట 1,000 రూపాయలు, ఇంకో చోట 500, ఇంకో చోట 2,000 అట్లా విడివిడిగా ఉన్నాయి. మీకు 50,000 పోగు కావట్లేదు. ఆ వస్తువుని మీరు తీసుకోలేకపోతూ వస్తున్నారు. ఇక్కడ ఆ 500, ఆ 1,000 రూపాయలు, 2,000 మీరు మీ ప్రాపంచిక జీవితంలో ఏదైతే చిన్న అవసరాలు ఉన్నాయో వాటికి మీరు ఖర్చు పెట్టేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ 50,000 ఎప్పటికీ పోగుపడవు. అంటే ఇక్కడ మళ్ళీ నేను ఈఎంఐలు తీసుకుని కట్టుకుంటానని మాట్లాడద్దు. ఇక్కడ కేవలం ఉదాహరణ మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 50,000 పోగైనప్పుడే మీరు వెళ్ళి అక్కడ ఆ వస్తువుని మీరు కొనుక్కోగలరు కదా. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మన శరీరంలో ఉన్న కోటానుకోట్ల అణువుల్లో మీరు విడివిడిగా మీ శక్తి విడివిడిగా విభజింపబడి ఉంది. అదంతా కూడా ఒక్క చోటికి రావాలి, ఒక్క బిందువు దగ్గరికి రావాలి. ఆ ఒక్క బిందువు దగ్గరకు వచ్చినప్పుడే మీరు సూక్ష్మంగా అవుతారు, సూక్ష్మంగా అవుతారు. అప్పుడు అది ఒక ఆధ్యాత్మిక అణువుగా మారుతుంది. ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక అణువుగా మారుతుందో ఆ శక్తి అంతా మీ శరీరంలో ఒక్కచోట కేంద్రీకృతం అవుతుందో అప్పుడు అది ఒక్కసారిగా విస్ఫోటనం అవుతుంది. ఆ విస్ఫోటనం అయిన తరువాత మీరు అనేకమైనటువంటి అనుభూతుల్ని పొందవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతిని పొందవచ్చు. దాన్ని వ్యక్తం చేయటానికి, అంటే తెలియజేయటానికి, అంటే నేను ఆ పూర్ణ చైతన్యాన్ని లేదా ఆత్మ చైతన్యాన్ని లేదా పరమానందాన్ని నేను ఇలా పొందాను, ఇది నాది అని నేను చెప్పటానికి భాషలో పదాలే చాలవు. అటువంటి సామర్థ్యము భాషకే లేదు. అది ఏ ఒక్క భాషకి లేదు. అది అంతటి అపురూపమైనటువంటి అనుభవము. ఆ అనుభవం మనకి రావాలి అంటే మనం ఆ బిందువు దగ్గరికి చేరాలి. అది విస్ఫోటనం కావాలి. అది నీ వ్యక్తిగతమైనటువంటి అనుభవంగా రావాలి. ఇక్కడ ఒక బుద్ధుడిది ఒక రకమైన అనుభవం ఉంటుంది, మహావీరాది ఒక రకమైనటువంటి అనుభవం ఉంటుంది, అట్లాగే కృష్ణుడిది ఒక రకమైన అనుభవం, జీసస్ క్రైస్ట్ది ఒక రకమైన అనుభవం, అట్లాగే మొహమ్మద్ది ఒక రకమైన అనుభవం, మోజెస్ది, లావోట్యుది, ఇట్లా ఎవరి అనుభవాలు వాళ్ళవే. కానీ దాన్ని వ్యక్తపరిచే విధానంలో వ్యత్యాసంగా ఉంటుంది. అందుకే బుద్ధుడు ఏం చెప్తాడంటే 40 ఏళ్ల పాటు అతడు తాను ఒక 4 పదాలను ఉపయోగించలేదంటండి. ఏమేంటివంటే సత్యం, దైవం, నిర్వాణం, మోక్షం. ఈ 4 పదాలని అతను అసలు ఆ పలకటం కానీ వాటికి వివరణ కానీ ఇవ్వలేదు అని చెప్తారు. మార్గం అయితే చూపిస్తాడు. నేను దైవాన్ని చూశాను అని అంటే దాన్ని నీకు నేను ఎలా వర్ణించగలుగుతాను?
నాకు వర్ణించటానికి నాకు పదాలే చాలవు. మరి అటువంటప్పుడు నేను ఎలా వర్ణిస్తాను? అందుకే బుద్ధుడు సత్యం, దైవం, నిర్వాణం, మోక్షం అనే 4 పదాలని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పలేదు. వాటిని గురించి పలకలేదు. మార్గం మాత్రం చూపిస్తాడు. మార్గం చూపించిన తర్వాత ఆ మార్గంలో ప్రయాణం చేస్తే ఎవరి అనుభవం వాళ్ళదే, ఎవరి అనుభూతి వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు ఎలా వ్యక్తపరుస్తారో వాళ్ళ ఇష్టం. పొందే అనుభవం ఒకటే కావచ్చు, కానీ దాన్ని వర్ణించేటువంటి విధానాలు చాలా చాలా ఉంటాయి. అందుకని వారి వారి అనుభూతిని వాళ్ళు వ్యక్తపరచలేకపోతున్నామని అంటారు వాళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళు చెప్పేటువంటి దాన్ని అర్థం చేసుకునే శక్తి మనలో ఉండాలి, ఎదుటివారిలో ఉండాలి. అప్పుడే ఒక లోతైనటువంటి ప్రేమ, ఒక పూజ్య భావనతో మీరు తీసుకోగలగాలి. నిజానికి వాళ్ళు చెప్పిన దాన్ని మనం విని, మనం అర్థం చేసుకుని, మనం దానిని అంగీకరించగలిగేటువంటి ఒకానొక శక్తి నీకు ఉన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి చెప్పింది నీకు అర్థమవుతుంది. లేకపోతే నీకు ఆ శక్తి లేనప్పుడు, అర్థం చేసుకునేటువంటి శక్తి లేనప్పుడు, మరి బధిరుని ముందు శంఖారావమే అంటాం. వాళ్ళ చెవిలో ఎంత శబ్దాన్ని వినిపించినా కూడా ఉపయోగం లేదంటామో అట్లాగా ఉంటుంది. అంటే చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోలేరు. అక్కడ లోతైన ప్రేమ భావన, మళ్ళీ ప్రేమాద్వేషం అనే భావాలు కాకుండా అసలైనటువంటి ప్రేమతత్వాన్ని గురించి మనం చెప్పుకుని ఉన్నాం. అటువంటి ప్రేమ భావన ఉండాలి. రెండవది, ఆ ఎదుటి వ్యక్తుల పట్ల మీకు అపారమైన నమ్మకం ఉండాలి, ఒక గౌరవం ఉండాలి, ఒక పూజ్య భావన ఉండాలి, ఒక లోతైన నమ్మకం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని మీరు విశ్వసించగలుగుతారు. లేకపోతే గనక ఆహా ఆయన చెప్పాడులే, ఆ బుద్ధుడు చెప్పాడంట, లేకపోతే ఇంకొకళ్ళు చెప్పారంట, ఆయన ఎవరో హిమాలయాల నుంచి తపస్సు చేసి వచ్చాడంట, ఆయన ఏదో చెప్పాడంట, అది నిజమో కాదో అని మనం ఇక్కడ కూర్చొని దీర్ఘాలు తీసుకుంటూ ఉంటాము అని చెప్తాడు. అందుచేత విమర్శనాత్మకంగా ఉంటే మీరు తీసుకోలేరు. కాబట్టి వ్యక్తపరచలేరు. వ్యక్తపరిచిన ఆ సమానమైనటువంటి స్థాయిల్లో ఉండి ఆ లోతైన ప్రేమ భావన, పూజ్య భావనతో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోగలరు. అందుకే శివుడు కూడా చాలాసార్లు ఏమంటాట, దీనిని చేయండి అప్పుడు అనుభవం. అంతే, ఇంకా తర్వాత మౌనంగా ఉంటాడు. ఇంకా ఆ తరువాత ఏ పదాలని అతను వివరించడు. దీనిని చేయండి అప్పుడు అనుభవం. అంటే చేసిన తరువాత నీవు ఆ పూర్ణత్వ స్థితికి నువ్వు చేరుకున్న తరువాత నీ అనుభవం ఎలా ఉంటుందో అలాగే నీవు లోపల అనుభవిస్తావు. చెప్పగలగచ్చు, చెప్పలేకపోవచ్చు. తర్వాత మౌనం. ఇంకా తర్వాత అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, ఇది చేయండి అప్పుడు ఆశీర్వాదం అంటాడు. అంతే, ఇంకా ఏ పదాలు ఉండవు తర్వాత. అంటే చెప్పటానికి పదాలు లేవు భాషలో. అందుకని నిశ్శబ్దం. ఆ తర్వాత ఇంకా ఏవి పలుకబడవు. అంచేత ఆశీర్వాదం, అనుభవం, విస్ఫోటనం ఇవన్నీ కూడా ఉంటాయి. వీటికి ప్రతి ఒక్కరికి తమదైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు ఉంటాయి. శివుడు మనకి పద్ధతుల్ని మాత్రమే అందిస్తాడు. దానిని పట్టుకొని నీవే ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుచేత కేంద్రీకృతం అవ్వటం అనేది ముగింపు కాదు, అది ఒక మార్గం. ఒక అధికమైనటువంటి శక్తి బిందువు దగ్గర కేంద్రీకృతం అయినప్పుడే విస్ఫోటనం అవుతుంది అని చెప్తున్నాడు. ఎట్లా అంటే మళ్ళీ మనకి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఎట్లా అంటే ఒక విద్యుత్ దీపం అంటే ఒక ట్యూబ్ లైట్ని మనం ఉదాహరణగా తీసుకుందాం. ఆ ట్యూబ్ లైట్ని ఉదాహరణగా తీసుకుంటే ఆ ట్యూబ్ లైట్లో ఒక 50 వోల్ట్లో లేకపోతే 100 వోల్ట్లో లేకపోతే 1000 వోల్ట్లు విద్యుత్ వరకు ఆ ట్యూబ్ లైట్లోకి పంపవచ్చు అనేది ఒక పరిమాణం ఉంటుంది. ఆ పరిమాణాన్ని మించి మనం ఆ ట్యూబ్ లైట్లోకి గనక ఆ శక్తిని ప్రసారం చేస్తే అదేమవుతుంది, ఆ ట్యూబ్ లైటు ఒక్కసారిగా విస్ఫోటనం అయిపోతుంది. అదే శాస్త్రీయమైనది. ఇదే మనం
ఇంకొక ఉదాహరణని కూడా మనం చెప్పుకుని ఉన్నాం. ఏంటిది అంటే ఎండలో కాగితం పెట్టటం, దాన్ని భూతద్దం కింద పెట్టటం. ఎండలో కాగితం పెట్టినప్పుడు ఏమీ కాలేదు. భూతద్దం కింద కాగితం పెట్టినప్పుడు ఆ కాగితం కాలిపోయింది. దానికి కారణం ఏంటి? అక్కడికి ఆ శక్తి కేంద్రీకృతమైంది. ఆ శక్తి కేంద్రీకృతమైంది కాబట్టే అక్కడ విస్ఫోటనం అయ్యింది కాబట్టే అక్కడ అది జరిగింది. కాబట్టి విస్ఫోటనం కాలేదు అంటే మీరు ఇంకా మీ దృష్టిని ఇంకా కేంద్రీకృతం చేసుకోలేదు. అంటే విభజింపబడిపోయే ఉన్నారు. చెల్లాచెదురుగా మీ శక్తి అంతా కూడా మీ శరీరం లోపల ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా ఉంది ఈ శరీరం మొత్తంలో. అంటే చాలా కేంద్రాలు ఉన్నాయి. కాళ్ళల్లో కావచ్చు, చేతుల్లో కావచ్చు, ఈ శరీర భాగాల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, వెనక కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అట్లా శక్తి చెల్లాచెదరైపోయి ఉంది. మీ శక్తిని అలా ఉన్నప్పుడు మీ శక్తిని మీరే ఖాళీ చేసేసుకుంటారు. నిర్వీర్యులైపోతారు, నిస్సత్తు అయిపోతారు. ఎందుకని? అది ఒక్క చోటికి సంఘటితం కాలేదు. సంఘటితం కాలేదు కాబట్టి ఒక్కొక్క శక్తి బయటకు వెళ్ళిపోతూ వస్తుంది. ఆ బయటకు వెళ్ళిపోతూ కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి మనకి మరణం అనేది వచ్చేస్తుంది. ఎందుకని? మన లోపల శక్తి నిల్వ అన్నదే లేకుండా అయిపోయింది. శక్తి లేకుండా విడివిడిగా ఉండటం వల్ల అది ఒక్కొక్కటిగా అది బయటకు వెళ్ళిపోతూ ఉంది. మరణం వచ్చేటప్పటికే మీరు చనిపోయి ఉంటారు అని చెప్తున్నాడు. మీరు లోపల చనిపోయే ఉంటారు. అయిపోయింది ఇంకా మీ పరిస్థితి అని చెప్తున్నాడు. అందుచేత కూడా నీకు ఆ శక్తిని ఏకీకృతం చేసుకోవటం అనేది అవసరం. అది ఒక ఆధ్యాత్మిక అణువుగా మారాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా మనకు అందిస్తున్నాడు. ఏంటి అంటే మనకి సూర్యోదయము, సూర్యాస్తమయము అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కదా. నిజానికి సూర్యుడు అస్తమయము అంటే సూర్యుడు ఆకాశంలోనే ఉంటాడు. కాకపోతే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది కాబట్టి ఆ తిరుగుతూ ఉన్నప్పుడు మనకి పగలు రాత్రి అనేవి మనకి ఏర్పడుతూ వస్తున్నాయి కాబట్టి మనకి ఈ సూర్యుడు రాత్రి సమయంలో కనిపించకుండా ఉన్నాడు. కానీ సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడు. ఇలా ఆ సూర్యుడు కోట్ల ఏళ్ల తరబడి ఆ సూర్యుడు ఉన్నట్ట. ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడు? తన శక్తిని ప్రసరింపచేస్తున్నాడు. ఆ శక్తిని ప్రసరింపచేస్తూనే ఉన్నాడు. అట్లా ఆ ప్రసరింపచేస్తూ ఉన్నటువంటిది 1000 కోట్ల సంవత్సరాలు 4 అయ్యే లోపల, అంటే 4000 కోట్ల సంవత్సరాలు అయితే గనక, అంటే సూర్యుడు ఉద్భవించి 4000 కోట్ల సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ సూర్యుడికి కూడా తన దగ్గర ఆ శక్తిని ప్రసరించటానికి ఏమీ ఉండదట. ఆ శక్తి లేక ఆ సూర్యుడు కూడా చనిపోవలసి వస్తుంది. అంటే ఇంకా శక్తిహీనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మరణమే అని చెప్తున్నాడు. అంటే కోట్ల ఏళ్ల తరబడి ఉన్నటువంటి సూర్యుని యొక్క శక్తికి కూడా బయటకు వెళ్ళిపోతూ ఉండటం మూలంగా అక్కడ కూడా ప్రసరించటానికి శక్తి లేకుండా అయిపోతుంది. కానీ సూర్యుడు చేసుకోలేకపోవచ్చు, ఒక నక్షత్రం చేసుకోలేకపోవచ్చు, ఇంకొకటి చేసుకోలేకపోవచ్చు. కానీ మనిషికి మాత్రము ఆ శక్తి సంచార దిశను మార్చుకునే అవకాశం ఉంది. అంటే బయటికి వెళ్ళిపోయేటువంటి ఆ శక్తిని నీ లోపల ఉంచుకోవచ్చు. నువ్వు శక్తిని తీసుకోవచ్చు. ఆ తీసుకున్న శక్తి బయటికి వెళ్ళకుండా కూడా నీవు ఉంచుకోవచ్చు. శక్తిని తీసుకోవచ్చు, తీసుకున్నటువంటి శక్తి బయటికి వెళ్ళకుండా కూడా నువ్వు ఉంచుకోవచ్చు. ఇది శక్తి సంచార దిశను మార్చుకోవటం అంటే. ఒక్క మనిషి మాత్రమే ఇటువంటి పని చేయగలడు అని చెప్తున్నాడు. సృష్టిలో దేనికి లేదు, కానీ ఒక్క మనిషికి మాత్రం ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అంటే శక్తి బయటికి వెళ్ళకుండా
లోపలికి కదులుతూ ఉంటే ఒక ఒక పరిణామం, ఒక మార్పు, ఒక రూపాంతరం ఇది జరుగుతుంది. మరి ఈ శక్తి రావాలంటే ఏం చేయాలి? సాధన, ధ్యాన సాధన చేస్తూనే ఉండాలి. అనునిత్య ధ్యాన సాధన, ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా నీవు నీ లోపల ఆ ఉన్నటువంటి ఆ ఆలోచనలను నువ్వు ఖాళీ చేసుకుంటూనే ఉండాలి. నీ లోపల కోటాను కోట్ల మిలియన్ల ట్రిలియన్ల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ బయటికి పంపితే నీవు శక్తితో నింపబడతావు. మళ్ళీ కొన్ని ఆలోచనలను వేసుకుంటావు, కానీ వేసుకోవటము, వదిలించుకోవటము ఈ 2 పనులు చేస్తూ ఉన్నప్పుడు మరి వేసుకోవటం అనేటువంటిది తగ్గి మరి ఆ శక్తిని తీసుకోవటం అనేది పెరిగినప్పుడు అప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆ శక్తిని నీవు మళ్ళించుకుంటే, లోపలికి మళ్ళించుకుని ఆ కేంద్రీకృతం అయితే అప్పుడు నీకు ఒక అద్భుతమైనటువంటి పరిణామం జరుగుతుంది. ఆ పరిణామం జరగాలంటే నీకు ధ్యాన సాధనే అవసరం. అది ఈ క్షణమే ప్రారంభించటం అవసరం అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ మనం పుట్టినప్పుడు మనకి తల్లి గర్భంలోంచి బయటికి రాగానే లేదా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక బొడ్డు తాడు నుంచి ఆ లోపలికి శక్తి, ప్రాణశక్తి అనేది అందివ్వబడుతుంది అనేది మనకి తెలిసినటువంటి విషయం. మనం చెప్పుకుని కూడా ఉన్నాం. ఆ తల్లి బొడ్డు ద్వారా అంటే లోపల ఆ శిశువు తల్లి యొక్క శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని తీసుకుంటూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ తల్లి బొడ్డు వద్ద అనుసంధానమై ఉంటుంది. తల్లి బొడ్డు వద్ద ఈ శిశువు అనుసంధానమై ఉంటుంది కదా. ఆ బొడ్డు తాడు గనక కోసేస్తే ఒక్కసారిగా ఏమవుతుందంటే ఆ తల్లి నుంచి ప్రత్యేకమైనటువంటి శిశువుగా భూమి మీదకి వచ్చేస్తుంది. అంటే అప్పటిదాకా తల్లితో అనుసంధానమై ఉన్నటువంటి శిశువు ఇక్కడ తల్లి నుంచి ప్రత్యేకమైనటువంటి ఏకత కలిగి ఉంటుంది కదా. అంటే ఆ తల్లికి బిడ్డకి వేరు అనేది ఏర్పడుతుంది. ఆ లోపల ఉన్నప్పుడు స్థితి ఒకలాగా ఉంటుంది. తల్లి గర్భంలోంచి విడివడి భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఇంకొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంతో ఇంకా రూపొందేటువంటి అవకాశం ఆ బిడ్డకి ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఈ బొడ్డు తాడిని కోసేసినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఏకతను కలిగి ఉంటాడు కాబట్టి అప్పుడే ఒక నిజమైనటువంటి జన్మ ఏర్పడుతుంది అని చెప్తాడు. ఒక నిజమైనటువంటి జన్మ వస్తుంది. మీ శక్తి లోపలికి ప్రవహిస్తే ఇప్పుడు ఆ బొడ్డుని తాకిడి చేస్తుంది అని చెప్తాడు. మనం గత సూత్రాల్లో కూడా నాభి కేంద్రం అనే విషయాన్ని మనం చెప్పుకుని ఉన్నాం. ఇప్పుడు ఈ శక్తి లోపలికి ప్రవహించినప్పుడు ఈ నాభి దగ్గర తాకిడి చేసి అక్కడ ఆ శక్తి అంటే వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి శక్తిని కూడా నీవు ఆ నాభి దగ్గరికి కేంద్రీకృతం చేసుకోవచ్చు. అక్కడే ఉంది, దాన్ని నీవు కనుగొనటం ఉంది. అక్కడ బొడ్డు దగ్గర కేంద్రీకృతం అవుతారు. ఎప్పుడైతే అక్కడ కేంద్రీకృతం అవుతారో అప్పుడే ఆ కేంద్రము ఒక్కసారిగా పెటీల్మని పెట్లుతుంది. అప్పుడు మీరు ఎట్లా ఉంటుంది అంటే స్థితి విశ్వం అంతటా మీరే అవ్వచ్చు. అంటే విశ్వంలో ప్రతి అణువులో కూడా దైవం ఉంది అని మనం చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువుతో మీరు ఏకత్వం పొందుతారు. అట్లాగే మీ లోపల కేంద్రం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే మీరే అది కావచ్చు, లేకపోతే కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైతే విశ్వంతో ఏకమవుతారో
అప్పుడు కేంద్రం లేకుండా ఉంటారు. అప్పుడు నేను అనేటువంటి అహం ఉంటుంది చూసారా, నేను అనేటువంటిది అప్పుడు లేకుండా వెళ్ళిపోతుంది. అంతటా ఒకటే అయినప్పుడు ఇంకా ఈ ప్రత్యేకమైన నేనుతో సంబంధం ఏముంది? అంతా నేనే, అణువులోనూ నేనే, ఎక్కడ చూసినా నేనే, ప్రతి చోట నేనే. ఏకత్వంతో ఉంటారు. ఇప్పుడు విశ్వంతో ఏకత్వంతో ఉండటం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ నేను అనేది ఉండదు, మీలో అహం అనేది కూడా ఉండదు. ఎప్పుడైతే ఈ అహం అనేది లేకుండా, నేను అనేది లేకుండా ఉంటారో అదే అద్భుతమైనటువంటి స్థితి. అందుకే కృష్ణుడు చెప్పే నేను అంటాడు చూసారా భగవద్గీతలో, నేను నేను అంటాడు చూసారా, ఆ నేనే ఇది. అంటే ఈ మేనులో ఉన్న నేను ఉండదు, విశ్వం అంతటిలో ఉన్నటువంటి ఏకత్వం ఉంటుంది. ఇదే కేవలం మర్యాదపూర్వకమైనది, అహంకారం ఉండనటువంటిది. ఈ స్థితికి నీవు చేరుకోగలగాలి. అప్పుడే నీకు పూర్ణ చైతన్యం లేదా సంపూర్ణమైనటువంటి ఆనందం, లేకపోతే పరమానందం, బ్రహ్మానందం అణువులో కూడా నీవు ఉన్నావు అని ఏదైతే చెప్పుకుంటావో ఆ స్థితిని అనుభూతి చెందటం, ఆ స్థితికి మనందరం చేరుకోవాలి. అందుకే ఈ సూత్రాలు మనకి అందివ్వబడుతున్నాయి. మరి ఈ సూత్రం యొక్క కొనసాగింపు మనం వచ్చే ఎపిసోడ్లో చేసుకుందాము. మరి అంతవరకు సెలవు. ధన్యవాదాలు.